హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నా. కావాల్సిన పదార్థాలు: ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఒక 6 గోడంబి చెక్క లవంగం వేసుకొని వేయించుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయింది. కొంచెం చల్లారాక మిక్సీకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాను. ఇప్పుడు ఒక వెల్లుల్లి, ఒక ఆనియన్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. వంకాయలు ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఇందాక రుబ్బు పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి వంకాయలకి. ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపట్లాడాక ఒక ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి వేసుకొని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మసాలా వేసిన వంకాయలు ఇలా ఒక్కొక్కటే వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై కావాలి వంకాయలు. ఇందాక మిగిలిన పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1/4 లీటర్ వాటర్ వేసుకొని ప్లేట్ మూసేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికాక వంకాయ బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ముద్ద, చపాతీ, వైట్ రైస్లకు చాలా బాగుంటుంది. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.